వీక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన గడిచిన వీడియోకి తర్వాయి భాగంగా తయారు చేయడం జరుగుతుంది. గడిచిన వీడియోలో మనం అక్షయత గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఆపాము. అక్షయత అంటే అమరత్వం, మరణం లేకుండా ఉండే ఒక స్థితి. తనకు తానుగా మరణించలేడు, ఎవరు చంపినా చంపబడనటువంటి ఒక గొప్ప స్థితి. అది దేవునికి మాత్రమే, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి మాత్రమే ప్రస్తుతం ఉన్న స్థితి మనకి కూడా ఆధిక్యత ఇస్తానని ప్రభువారు చెప్పారు. ఆ వాగ్దానం మేరకు అదే పరలోక పిలుపు మనకి. ఆ పరలోక పిలుపు కోసం మనం అందరం పోరాటంలో ఉన్నామని గడిచిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దానికోసం పోరాటం చేయడానికి మనం ఏం చేయాలి అంటే, రోమా 12:1లో ఒక మాట ఉంటుంది. యూ ప్రెజెంట్ యువర్ బాడీస్ as a లివింగ్ సాక్రిఫైస్ అంటాడు. మీ మీ శరీరాల్ని సజీవ యాగములుగా దేవునికి సమర్పించాలి అని చెప్పుకుంటుంది. మన శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే మనం ఏమి సూసైడ్ చేసుకోవాలా, మెడ నరికేసుకోవాలా అని అనిపిస్తుంది గానీ, అయి ఏమీ కాదు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ లోకంలో జీవించడానికి కొన్ని మన వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనం చేస్తున్న కొన్ని తప్పుల్ని విడనాడి ముందుకు సాగడమే ఆ శరీరాన్ని చంపుకోవడం అంటే అర్థం. అంటే అబద్ధాలు ఆడకుండా జీవించడం, స్వార్థం లేకుండా జీవించడం, పరోపకారంతో జీవించడం, దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటా, యేసు ప్రభువు చట్టాన్ని అనుసరించడం, మోషే చట్టాన్ని కాదు, యేసు ప్రభువు చట్టాన్ని అనుసరించి జీవించడం. ఈలాగన మనం చేస్తే మనల్ని మనం త్యాగం చేసుకున్నట్టే లెక్క. అంచేత ఆ విధంగా జీవించాలని చెప్తుంది. అంచేత అలా జీవించడం గూడా అది శ్రమతో కూడుకున్న జీవితం అంటాడు. శ్రమ అంటూ జైల్లో పెట్టించుకోవడం, మేకులు కొట్టించుకోవడం, కొరడాలతో కొట్టించుకోవడం అవి మాత్రమే కాదండి. ఈ లోకంలో మనం బ్రతకడానికి అవలంబిస్తున్న కొన్ని పద్ధతుల్ని మానుకోవడం కూడా మనకి శ్రమతో కూడుకున్నవయ్యి ఉంటాయి. అంచేత వాటిని గురించి ఈయన చెప్తా ఉంటారు. చేత ప్రెజెంట్ యువర్ బాడీస్ as a లివింగ్ సాక్రిఫైస్ అని ఆయన చెప్పారు. ఫిలిప్పి 1:29లో ఏముంటుంది చూసారా? నాట్ ఓన్లీ టు బిలీవ్ హిమ్ బట్ ఆల్సో టు సఫర్ ఫర్ హిస్ సేక్. ఆయన్ని నమ్ముకోవడం, విశ్వసించడం అవి మాత్రమే కాదు, ఆయన కొరకు శ్రమ పడాలి అంటాడు. ఆయన కొరకు శ్రమ పడ్డం అంటే మనం ఏం చేస్తా ఉంటామంటే ఊర్లు వాళ్ళు తిరిగి కరపత్రాలు పంచడం, ఇంకేదో చేయడం, బోలెడు వర్క్స్ చేస్తా ఉంటాం. కానీ నీ పనుల వలన నీవు మోక్షానికి పొందలేవని కూడా వేరే వాక్యంలో రాసి ఉంటుంది. కాబట్టి అది కాదు. మన వ్యక్తిగతంగా మనం కొన్ని త్యాగాలు చేసుకోవడం అంటే, దేవునికి అనుకూలంగా మాట్లాడాలి, దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి అంటే, మనం వ్యక్తిగతంగా కొన్ని సాక్రిఫైజెస్ చేసుకోవాల్సొస్తది. దాని గురించి అది మనకి శ్రమతో కూడుకున్నదై ఉంటదని జెప్పి అని చెప్పడం జరుగుతుంది. అంచేత ఇంకొక వాక్యం 2 తిమోతి 2:11, 12లో కూడా మూలాంశం ఏముంటుందంటే, ఇఫ్ వి సఫర్ వి షాల్ ఆల్సో రీన్ విత్ హిమ్ అంటాడు. మనం శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు పరిపాలన చేస్తామని ఉంటుంది. పరిపాలన చేసే హక్కు ప్రథమ కుమారునిగా ఆయనకే ఉంటుంది. కానీ ఆయనతో పాటు పరిపాలన చేసే హక్కు మీకు కూడా ఇస్తున్నాడంటే మీరు కూడా ప్రథమ కుమారులుగా గుర్తింపబడతారు. ఆయన నా సహోదరులు అని చెప్పేటప్పుడు నేను సిగ్గుపడటం లేదు అని చెప్తాడు యేసు ప్రభు. అంచేత ఆయన సహోదరులు అంటే ఆయనతో పాటు పరిపాలన చేసేవారు అని అర్థం. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా పరిపాలన చేయాలంటే ఈ పోటీలో నిలబడాల. కానీ ఇప్పుడేమవుతుందంటే నాట్ జస్ట్ బిలీవ్ ఓన్లీ అండ్ ఆల్సో ఫాలో ద మాస్టర్ అంటాడు. ఎ ఫ్యూ క్రిస్టియన్స్ బీ దట్ ఫైండ్ అండర్‌స్టాండ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ప్రివిలేజ్. ఈ గొప్ప హక్కుని చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే అనుసరించగలుగుతున్నారు. ముందు గుర్తించాలి. గుర్తించిన తర్వాత దాన్ని అనుసరించాలి. గుర్తించడమే చాలా తక్కువ. మనమేదో క్రైస్తవులమయ్యామా, ఆదివారం చర్చికెళ్ళామా, లేదా నెలకోసారో, వారానికొకసారో దివ్య సప్రసాదం తీసుకున్నామా లేదా, ఇట్లాంటివే మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం గానీ, ఈ పరలోక పిలుపంటే ఏమిటి? ఆ పిలుపులో మనకి ఆయన ఇస్తానంటున్నదేమిటి? దాన్ని మనం పొందుకోవడానికి ఏం చేయాలి అనేటువంటిది మనం విస్మరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దీని మీద మనం కాన్సంట్రేట్ చేయవలసి ఉంటుంది. మత్తయి 19:24లో మరో మాట ఉంటుంది చూద్దాం. అండ్ అగైన్ ఐ సే అంటు యూ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఎ క్యామెల్ టు గో త్రూ ద ఐ ఆఫ్ ద నీడిల్. ఒంటె మెడ ఏది సూది బెజ్జంలో దూరుట కష్టము. దానికన్నా
పరలోక రాజ్యంలో గొప్పోళ్ళు ప్రవేశించుట కష్టమని ఒక వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం అది. 19:24లో ఉంటుంది. మత్తయి చూడండి. ఇది ఎందుకు వాడాడు ప్రభువారు? ఈ సామెత ఎందుకు వాడాడు అంటే, ఇదిగో ఇక్కడ ఒక సత్యము దాగి ఉంది చూడండి. ఇక్కడ ఒక ఫోటో ఉంది. కేర్‌ఫుల్‌గా గమనించండి ఈ ఫోటోని. ఒక పెద్ద ద్వారం ఉంది. ఆ పెద్ద ద్వారానికి పెద్ద డోర్ ఉంది. ఆ డోర్‌లో మళ్ళీ చిన్న డోర్ ఉంది. ఈ డోర్‌ని ఇశ్రాయేల్ దేశంలో ఐ ఆఫ్ ద నీడిల్ అని అంటారంట. ఐ ఆఫ్ ద నీడిల్ అంటే సూది బెజ్జం అని చెప్తారంట. ఎందుకు సూది బెజ్జం అంటారు? పెద్దదే ఉంది గదా! బానే ఉంది. మనిషి దూరిపోవచ్చు ఈజీగానే అని ఉంటుంది. ఎందుకు అలాగన్నారు? అసలు యేసు ప్రభువారు ఈ సింబాలిక్‌గా ఈ మాటను ఎందుకు వాడాడు? ఈ డోర్‌ని ఎందుకు వాడాడు? అంటే నిజంగా సూది కన్నం కాదండి అది. ఈ డోర్‌ని ఉద్దేశించి ప్రభువారు చెప్పారని మన బైబిల్ స్కాలర్స్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమో అని చెప్పడానికి గాను ఇది ఎగ్జాంపుల్‌గా ప్రభువారు వాడారు. ఇది ఎందుకు కష్టం అంటే చూడండి, ఇప్పుడు వ్యాపారులు ఉన్నారు గదా! ఈ వ్యాపారులు వ్యాపారం చేయడానికి బోలెడంత లగేజ్ ఆ ఒంటెల మీద యేసుకొని వేరే ఊర్లో ఎళ్లి అక్కడ వ్యాపారం చేసుకొని మళ్ళీ తిరిగొస్తారు. వచ్చేటప్పటికి సాయంకాలం అయ్యేటప్పటికి యెరూషలేము ద్వారాలన్నీ మూసేస్తారు. మూసేసి పెద్ద ద్వారాలన్నీ మూసేసి చిన్న మనుషులెళ్ళేదానికి మాత్రం చిన్న ద్వారం ఒకటి తెరిచి పెడతారు. అప్పుడు ఈ ఒంటెలు ఈ లగేజ్‌తో తీసుకొచ్చిన ఒంటెల్ని ఇందులోకి పంపించాలంటే మహా కష్టం. కాబట్టి వీళ్ళేం చేయాలంటే ఈళ్ళందరూ ధనవంతులే లెక్క వ్యాపారం చేస్తున్నారంటే. ఇప్పుడు ఈ లగేజ్ అంతా కిందకి దింపి ముందు లగేజ్ అంతటిని లోపల పెట్టుకొని, మళ్ళీ ఈడు బయటకొచ్చి ఈ ఒంటిని తీసుకొనెళ్ళి లోపల పెట్టుకొని, తర్వాత ఈళ్ళు లోపలికెళ్ళి మళ్ళీ ఒంటి మీద ఈ లగేజ్ అంతా ఎక్కించుకొని మళ్ళీ లోపలికి తీసుకొని పోవాలి. ఇంత శ్రమ పడాలి గదా! ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకి ఎంత శ్రమ ఉంటుందని జెప్తాడు. ఎందుకంటే ధనవంతునికి తన ధనం మీద ఆశ ఉంటుంది. దాన్ని ఎలా ఎలా వాడుకోవాలి, ఎలా ఎలా పంచాలి, వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ కోసం ఎట్లా సేకరించి పెట్టుకోవాలి, ఇట్లాంటి వ్యాపకాలన్నీ వాడికుంటాయి. కాబట్టి వాటన్నిటిని విసర్జించి వాటినన్నిటిని అధిగమించి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నిజంగా అది చాలా శ్రమతో కూడుకున్న పననమాట. అందుకనే అంటున్నాడు త్యాగం జేసుకోవాలి. చాలా త్యాగం జేసుకుంటే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించేది లేదని ఉదాహరణకి ఆయన ఆ మాట చెప్తా ఉంటారు. ఇది అక్కడున్న స్టోరీ. కావాలంటే మీరు ఇంగ్లీష్‌లో కూడా చదువుకోవచ్చు. తెలుగులో కూడా చదువుకోవచ్చు. జీసస్ వాస్ రిఫరింగ్ టు ద గేట్ వితిన్ ద మెయిన్ గేట్ ఆఫ్ ద జెరూషలేం. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా! పెద్ద గేట్‌లో నుంచి చిన్న గేట్‌లోకెళ్ళేది. పెద్ద గేట్ క్లోజ్ చేసినప్పుడు చిన్న గేట్‌లో నుంచి లోపలికి ప్రవేశిస్తాం. ప్రవేశించేటప్పుడు ఎందుకు అంత కష్టం అవుతుందనేది డీటెయిల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈట్లన్నిటి గురించి మనం తర్వాత క్లాసెస్‌లో 17, 18, 19 క్లాసెస్‌లో ఆహ్, డీటెయిల్‌గా తెలుసుకుంటాం. ఊరికనే మనం ఇప్పుడు ఔట్‌లైన్స్ తెలుసుకుంటా ఉన్నాం. సో, ద డియర్ బ్రదర్ అండ్ నారో వే ఈస్ ఎ గ్రేట్ గ్లోరీ. కాబట్టి ఇప్పుడు ఆహ్, చిన్న ఇరుకు మార్గం అనేటువంటిది గొప్ప మహిమకు మనల్ని తీసుకువెళ్ళే మార్గంగా మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు 2 మార్గాలయినట్లున్నాయి. చూద్దాం ఇప్పుడు. అండ్ ద థర్డ్ వే. లెట్ అస్ నౌ కమ్ టు ద థర్డ్ వే. మూడో మార్గం గురించి కదా! అసలు మన పాఠం పేరే మూడో మార్గం. ఈ మూడో మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. విచిత్రంగా అనిపించొచ్చు మీకు. అతిశయోక్తిగా కూడా అనిపించొచ్చు. గానీ విందాం ఏముంటుందో. రియల్లీ ద థర్డ్ వే నిజంగా మూడో మార్గం ఉందా? అని అడగొచ్చు. దాన్ని బ్రాడ్ వే అంటారు. పాయింట్ టు ఇట్ ఇది చార్ట్‌లో చూపించడం జరిగింది. బ్రాడ్ వే అని. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఈ ఈ ఈ వే ద హోల్ వరల్డ్ వాస్ వాక్డ్ ఇన్ ఇట్ అంటాడు. మొత్తం ప్రపంచ జనాభా అంతా ఇందులో నుంచే వస్తారట. ఈ బ్రాడ్ వేలో నుంచే. ఇందాక ఈ బ్రాడ్ వేలో నుంచి మొదటి లోకంలో మిగిలిపోయిన జనాలు దేవుని విసర్జించిన వారు, రెండో లోకంలో దేవుని విసర్జించిన వారు, వీళ్ళందరూ కలిపి మూడో మార్గంకి మూడో లోకానికొస్తారనమాట. మూడో లోకంలోకొచ్చినప్పుడు చార్ట్‌లో చూడండి. మూడో లోకంలోకొచ్చేటప్పుడు వాళ్ళ కోసం ఒక ద్వారం ఓపెన్ అవుతుంది. ఒక వే ఓపెన్ అవుతుందనమాట. ఆ ఓపెన్ అయ్యేది యాక్చువల్లీ వీళ్ళందరూ నాశనానికెళ్ళిపోయే మనుషులు. ఈ నాశనానికెళ్ళిపోతే మరి ఇంత కోట్ల కోట్ల మంది నాశనానికెళ్ళిపోతే దేవుడు దయామయుడు, కరుణామయుడు ఎట్లా అవుతాడు? కాదు గదా! కాబట్టి ఈళ్ళందరినీ తన ఉచితమైన కృప చేత మళ్ళీ జీవంలోకి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన ఏర్పాటే ఈ మూడో మార్గం.
ఇప్పటి వరకు మనకేం చెప్పబడుతుందంటే, ఈ దేవుని విసర్జించిన వాళ్ళంతా నరకంకెళ్ళిపోతారు, చచ్చిపోతారు. లేకపోతే మంటల్లో కాలిపోతారు. అది ఇది అని చెప్పడం జరుగుతుంది. కానీ లేఖనాలు అలా చెప్పవు. సపోర్ట్ చేయవు ఆ ఆర్గ్యుమెంట్‌కి. లేఖనాలు చెప్పేది ఇప్పుడు మనం కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మీరు మేము చెప్పేదాన్ని లేఖనాలతో సరిచూసుకుంటూ ముందుకెళ్ళండి. ఎంత దేవుణ్ణి విసర్జించినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుడి దగ్గరికెళ్ళకపోయినా, దేవుడికి బలులు, అర్పణలు చేయకపోయినా, సజీవ యాగాలుగా మన శరీరాల్ని సమర్పించుకోకపోయినా గాని, మనమందరం కూడా ఈ విశాల మార్గంలో వెళ్తున్న వాళ్ళందరూ కూడా మూడో మార్గంలో నుంచి బయటపడతారు. మూడో మార్గం ఇంకా తెరవబడలేదు. అది తెరవబడినప్పుడు అందులో నుంచి జీవంలోకొస్తారు. ఎలా వస్తారో చూద్దాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఆల్ మ్యాన్‌కైండ్. అక్కడ మనుషులందరికీ ముగింపు అక్కడుంటుంది. ఇన్ దేర్ నో హోప్ ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్. మనుషులెవ్వరికీ ఇంక నిరీక్షణ లేని కండిషను. మనమంతా చావడానికే ఉన్నామని అనుకుంటున్న తరుణంలో నెవర్ హాడ్ ది జీసస్ ఆర్ నెవర్ బిలీవ్ ఇన్ హిమ్. ఎవరు యేసు ప్రభువుని నమ్మలేదు. వాళ్ళ మతాలు వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు, వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. మనం మాత్రం క్రైస్తవ్యంలో ఉన్నాం. మనం భారతదేశంలో 2.5% 3% ఎంతో ఉంటాం మనం. మిగతా వాళ్ళంతా మరి 98% 97% ఉన్న అన్యులందరూ ఏమైపోతారు మన భారతదేశంలో? కాబట్టి ఈళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారని మనం సింపుల్ గా చెప్పేస్తా ఉంటాం. గానీ వాళ్ళు నిశ్చయంగా నరకంలోకి వెళ్ళరు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అలా బైబిల్‌లో చెప్పింది. చూద్దాం అది ఏమంటారో. 1 యోహాను 2 అధ్యాయం 2 వచనంలో ఏముంటుందంటే, అండ్ హీ ఈస్ ద ప్రొపటేషన్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన ఏమంటారు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నారు. అండ్ నౌ నాట్ ఫర్ అవర్స్, మనకు మాత్రమే కాదు, అంటే సంఘానికి, అంటే క్రైస్తవుల కోసం మాత్రమే కాదు గాని, బట్ ఆల్సో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అంటాడు. లోకంలో ఉన్న మనుషులందరి పాపముల నిమిత్తం ఆయన తన బలిగా అర్పించుకున్నాడని చెప్తుంటాడు. అలాగా తనను తాను బలిగా లోకమంతటి కోసం అర్పించుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ క్రైస్తవుల కోసం కూడా, అంటే యేసుని నమ్ముకున్న వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఆధిక్యత. మరి మిగతాదందరికీ కూడా మామూలుగా ఏ ఆధిక్యత లేకపోయినా, వీళ్ళకున్నంత ఆధిక్యత లేకపోయినా వాళ్ళు సర్వైవ్ మాత్రం అవుతారు. వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారో చూద్దాం. చర్చ్ ఈస్ ద సిన్ ఫర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఇక్కడ 1 తిమోతి 2:6లో చూద్దాం మళ్ళీ. అంటే దీనికి నేను చెప్తున్న మాటకి సపోర్ట్ చేసే వర్సెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి నా మాటలు కావు. దైవ గ్రంథం చెప్తున్నవి. వీటిని మనం నమ్మవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి చర్చ్‌లో ఇప్పటి వరకు చెప్తున్న విషయాలకు భిన్నమైన విషయాలు లేఖనాలు చెప్తున్నాయి. చూద్దాం. 1 తిమోతి 2 అధ్యాయం 6 వచనంలో ఏముందంటే, హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఎ రాన్సమ్ ఫర్ ఆల్ ద టెస్టిఫైడ్ ఇన్ డ్యూ టైమ్. అందరూ తగిన సమయంలో వారందరూ కూడా దీని విషయం సాక్ష్యం చెప్పబడతారంట. దేని విషయం? అందరూ బతుకుతారనే విషయం మీద. జీసస్ గేవ్ దిస్ రిలీజ్ ఎ ప్రైజ్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ఆల్. ఆయన మరణము వీళ్ళందరినీ ఆయన ఏమంటారు? మనల్ని మాత్రమే రక్తంతో కొనుక్కోలేదు. మొత్తం లోకంలో ఉన్న మానవాళి మొత్తాన్ని రక్తం చెల్లించి కొనుక్కున్నారు. మరి మనకేందిరా బాబు స్పెషల్ అంటే, మనకి స్పెషల్ ఉందిలేండి. మీరేం కంగారు పడకండి. మనకి స్పెషలే. మనం ఇప్పుడే నమ్ముకున్నాం కాబట్టి. యెస్, ద వరల్డ్ సాల్వేషన్ ఇన్ ద థర్డ్ వే. ప్రపంచమంతా మరణం నుంచి బయటపడుట అనేది మూడో మార్గం. మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచం అంతా కూడా మరణం నుంచి బయటపడేదే మూడో మార్గం. మనం మరణం నుంచి బయటపడటమే కాదు, మనం అక్షయతలోకి వెళ్ళిపోతా ఉంటాం. మనది ఇరుకు మార్గం. వీళ్ళందరూ ఇరుకు మార్గంలో ప్రవేశించే స్తోమత లేక ఫెయిల్ అయిపోయి కిందకి పడిపోయారు. కిందకి పడిపోయి మరణానికి యోగ్యులైన వాళ్ళందరినీ తన ఉచితమైన కృపతో ఈ మూడో మార్గంలోకి తీసుకొచ్చి దేవుడు ప్రవేశపెడతాడు. అక్కడ వాళ్ళకి జీవం పొందుకుంటారనమాట. ఇది అక్కడ లేఖనాలు సపోర్ట్ చూద్దాం. యెషయా 35:8లో ఏముందంటే, దిస్ ఈస్ అండ్ ద హైవే షల్ బి దేర్. అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. అండ్ ద వే ఇట్ షల్ బి కాల్డ్ ద వే ఆఫ్ హోలీనెస్. అది అతి పరిశుద్ధమైన మార్గము అని చెప్తుంది. ఈ మూడో మార్గాన్నే హోలీ హైవే అంటారండి. పరిశుద్ధమైన మార్గము అంటాం. ఇది ఏమని రాస్తారు? ఫర్ దోస్ హూ వే ఫారింగ్ మెన్ ద ఫూల్ షల్ నాట్ హియర్ దెమ్. అక్కడ ముడులు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోతారంట. ఎందుకు ముడులు అని ఎవరిని అంటారంటే, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏముండదు, అంతా మనిషే, అన్ని దాని మట్టుకు అదే తయారైంది, భూమి దాని మట్టుకు అదే తయారైంది అని ఏదో చెప్తా ఉంటారు కదా మన సైంటిస్టులు వాళ్ళు.
అక్కడ పక్కన కూడా ఆ అమ్మాయి బొమ్మ చూసారా? సైంటిస్ట్ అనమాట. ఆ పరిశోధనలు చేసేవాళ్ళు వీళ్ళందరూ అదే నమ్ముతా ఉంటారు. దేవుడు లేడని నమ్ముతారు. వీళ్ళని ముడులు అంటున్నారు. ఎందుకు ముడులు అంటున్నారు అంటే మూర్ఖులు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇక్కడ కీర్తన 14 అధ్యాయం 1 వచనంలో ఒక మాట ఉంది చూడండి. ద ఫూల్ హాస్ సెడ్ దట్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో గాడ్. మూర్ఖుడు తన హృదయంలో దేవుడు లేడు అనుకుంటాడు అంటాడు. అంటే దేవుడు లేడు అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళందరూ మూర్ఖులని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇలాంటి మూర్ఖులు కూడా ఈ మార్గంలో ఈ హోలీ హైవేలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు లైన్ క్లియర్ అయిపోతుంది. అంటే వాళ్ళు మెథడ్ సెట్ అవుతుంది అనమాట కరెక్ట్ గా. సో యూనివర్స్ హ్యాస్ నో పర్సనల్ క్రియేటర్. వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ చూడండి, సైంటిస్టులు కానీ దేవుడు లేడు అనేవాళ్ళు కానీ విశ్వం అంతా ఎవరి చేత సృజింపబడలేదు అని చెప్తా ఉంటారు. నో బీయింగ్ కాల్డ్ గాడ్, దేవుడు అనేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడని చెప్తా ఉంటారు. అండ్ డ్యూ టు సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ద డిస్టెన్స్ పాస్, ఇది అంతా ఇట్లా జరుగుతా ఉంటది. ద బిగ్ బ్యాంగ్ థియరీ ఉన్నది చూసారా, ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం బిగ్ బ్యాంగ్ థియరీలో విశ్వం అంతా తయారైందని చెప్పి. ఇది అంతా చెప్పేదంతా వాళ్ళందరూ మూర్ఖుల కిందే జమ కట్టేస్తుంది బైబిల్. యెషయా 29:24లో ఒక మాట ఉంటుంది. దే ఆల్సో దే erred in the spirit shall come to understanding and they that murmured shall learn doctrine. ఈ ఈ దేవుడు లేడు, ఏం లేదు, అదంతా ఉత్తిదేనని నన్ను గొనుక్కుంటా ఉంటారు చూసారా? వీళ్ళందరూ కూడా వాళ్ళు నిజమైన సిద్ధాంతాన్ని నేర్చుకుంటారు. దైవ సిద్ధాంతాన్ని నేర్చుకుంటారట. ఎక్కడ నేర్చుకుంటారు? ఆ మూడో మార్గంలో నేర్చుకుంటేనే మూడో మార్గంలోకి వెళ్తారు. లేకపోతే మళ్ళీ అక్కడ చచ్చిపోతారు వీళ్ళు. యెషయా 35:9లో ఏమంటున్నారు? అక్కడ నో లైన్ షల్ బి దేర్ అంటాడు. అక్కడ సింహం ఉండదు అంటాడు. మూడో మార్గంలో సింహం ఉండదట. ఈ సింహం ప్రస్తావన ఎందుకొచ్చింది? ఇక్కడ అందరూ మనుషులు కదా! పడిపోయిన మనుషులు, మరణానికి యోగ్యులైన మనుషులందరూ వెళ్తారని ఇప్పటి వరకు చెప్పి, ఇప్పుడు సింహం ఉండదు అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ సింహం ఏమిటో చూద్దాం. 1 పేతురు 5 అధ్యాయం 8 వచనంలో ఏమంటుందంటే, యువర్ అడ్వర్సరీ ఇస్ ద డెవిల్ యాస్ ఎ రోరింగ్ లయన్ అంటాడు. మీ శత్రువు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని చెప్తాడు. ఎవడి గురించి తిరుగుతున్నాడు వీడు? ఎవరి గురించి అంటే, సైతానుడు మనల్ని ఎక్కడ పట్టి వెనక్కి లాగుదామా దేవుడి మార్గంలో నుంచి అని చెప్పి వాడు సింహంలా తిరుగుతున్నాడని చెప్పి ప్రస్తావించాడు. కాబట్టి ఇప్పుడు ఈ సింహం అక్కడ ఉండదు అని చెప్తాడు. నిజం సింహం కాదు అది. అది సింబాలిక్ గా వాడబడిన భాష. సైతానుడు ఉండడట మూడో మార్గం తెరవబడినప్పుడు. సైతానుడే కదా ఇప్పుడు వీళ్ళందరిని, అన్యజనులందరినీ క్రీస్తుని నమ్మకుండా దేవుణ్ణి నమ్మకుండా చేస్తున్న వాడు ఎవడు? సైతానుడే కదా. అపవాది. అపవాది వాళ్ళందరినీ ఇప్పుడు ఒరేయ్ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోరా అని అని ఎవరికైనా చెప్పామంటే వాడేమంటాడు? మా దేవుడు మాకున్నాడు, మాకుంటుండగా మీ దేవుడు మాకెందుకు అని అడుగుతున్నాడు వాడు. ఎందుకు అడుగుతున్నాడు? వాడి చేత అలాగ అడిగిపిచ్చింది ఎవరు? సైతానుడే కదా. కాబట్టి ఆ రోజు ఆడిని కట్టేస్తారు. ఎవరిని? సైతాన్ని కట్టేస్తారు. అప్పుడు వీడు సింపుల్ గా దేవుని అంగీకరించే దినం వస్తుందన్నమాట. కాబట్టి ఆ మార్గంలో సింహం ఉండదు అంటే ఆ మార్గంలో ఆ టైం అప్పుడు సైతానుడు ఉండడు అంటారు. ప్రకటన 20 అధ్యాయం 3 వచనంలో ఏముంటుందంటే, వాడేం చేస్తూ ఉంటాడు? సైతానుడు లోకాన్ని మోసం చేస్తూ ఉంటాడు కదా! ఆ మోసం చేసేదానికి ఎవడు ఉండడని చెప్పి ఈ ప్రకటన 23లో అంటది. దట్ హీ షుడ్ డిసీవ్ ద నేషన్స్ నో మోర్. ఇక ఎప్పటికిని వాడు దేశాలను మోసం చేయలేడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చేయలేడు అంటే వాడిని కట్టేస్తారు. ఆ 1000 సంవత్సరాల కాలంలో ప్రభువారు సైతాను క్రియలన్నిటిని బంధిస్తారనమాట. అంటే వాడు చేసే అన్యాయాలు, అక్రమాలు లేకపోతే ఆడు ఎలా చేస్తాడు? వాడు డైరెక్ట్ గా ఏం చేయడు కదా! హి విల్ ఆపరేట్ యువర్ బ్రెయిన్ అంటాడు. మనల్నే మన మెదడుని వాడు కంట్రోల్‌లోకి తీసుకొని మన చేత ఆ పనులన్నీ చేయిస్తా ఉంటాడు. కాబట్టి మనం అంతా నీతి నేర్చుకోవడం వలన మన మనసులో నీతి అనేటువంటి రాజ్యం స్థాపించబడి దీపంలా, చిన్న దీపంలా వెలిగి అది పెద్దదవ్వడం వలన మనం నీతిమంతులుగా మారిపోతూ స్లోగా నీతిలోకి వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు మన మీద వాడి కంట్రోల్ ఉండదనమాట. అది అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే యెషయా 35:9, 10లో ఈ మాటను బట్టి నార్ ఎనీ రెండివస్ బీస్ట్ షెల్ గో అప్ ఆన్ ద, ఏ మృగము కూడా ఆ మార్గంలో ప్రవేశించే అవకాశం లేదు అని చెప్తా ఉంటాడు. వేర్ ఆర్ దేర్ మీన్ లయన్ సింబలైజెస్ ద సైటన్ చెప్పాను కదా! కాబట్టి ఇంకొక వాక్యం చూద్దామండి. యెస్. ఆన్ దట్ డే ఆల్ ది సోర్సెస్ ఆఫ్ సిన్ అండ్ టెంప్టేషన్ విల్ నో మోర్ ఎగ్జిస్ట్ అంటాడు. ఎందుకంటే సైతాన్ని మనం
యేసు ప్రభు వారు కట్టేస్తున్నారు కాబట్టి తన క్రియల ద్వారా సైతాను క్రియలను కట్టేస్తాడు. యేసు ప్రభు నీతి క్రియలు మన మనసులో నిండినప్పుడు, దైవ జ్ఞానం సమస్త జనులకి వచ్చేసినప్పుడు, ఆయన నీతి క్రియలు మన మనసులో నిండినప్పుడు సైతాను క్రియలు చేయడం మానేస్తాం మనం. ఆ విధంగా సైతాన్ని కట్టేస్తాడు. అంతేగాని తాడు పెట్టి చైన్ పెట్టో కట్టేస్తాడు. ఈ యూట్యూబ్ వీడియోల్లో చూపిస్తున్నట్టు కట్టేయడం ఏమీ కాదు. ఇక 35:9లోనే ఇంకో మాట ఏముంది? బట్ ద రిడీమ్డ్ షల్ వాక్ దేర్. విడిపింపబడిన వారు అందులో నడుస్తారంట. విడిపింపబడిన వారంటే ఎవరు? మరణం నుంచి విడిపింపబడిన వారు ఆ మార్గంలోకి వెళ్తారు. అంటే చచ్చిపోయినోళ్ళు ఎవడైతే విశాల మార్గంలో వెళ్తున్నారో వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పాడు కదా! చచ్చిపోయి పునరుద్ధానం ఫ్రీ. పునరుద్ధానం అయ్యి ఆ మార్గంలో నడుస్తారట. ఆ మార్గంలో నడిచినప్పుడు నీతి నేర్చుకుంటారు. ఆ నీతి ఎందుకు నేర్చుకుంటారంటే సైతానుడు ఉండడు కాబట్టి, వాడు మనల్ని కంట్రోల్ చేయలేడు కాబట్టి మనం నీతి నేర్చుకుంటాం. అయితే ప్రియులారా, ఇక్కడికి ఈ నీతి నేర్చుకోవడం కాక ఇంకా చాలా విచిత్రమైనవి జరుగుతాయి ఈ విశాల మార్గం ప్రారంభమైనప్పుడు. ఆహ్, అంటే ఈ మూడో మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే యేసు ప్రభువు వారు 1000 సంవత్సరాలు ముగించడానికి కొంచెం ముందుగా ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఎన్ని విచిత్రాలు ఉంటాయో ఈ లేఖనాలే చెప్తాయి. నేనేది అతిశయోక్తులు, కథలు ఏం చెప్పను గానీ, లేఖనాలే చెప్తాయి. ఈ లేఖనాలన్నీ మనం నిదానంగా ప్రస్తావించుకుందాం. ఇప్పటికి సమయం అయిపోయింది గాబట్టి, ఇది ఇంతటితో ఆపుతాను. మిగతాది తర్వాత వీడియోలో చూద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.